నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే, ఈరోజు వరాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన అష్టమి తిథి అండి. ఈ నెల పుట్టంగానే అంటే ఈ ఏప్రిల్ నెల మొదటి వారంలోనే మనకి ఇలా అష్టమి తిథి రావడం అనేది చాలా అమోఘం అండి. ఇలాంటివి ఒక రోజు అనేది మనకి కలిసి రావడం చాలా సంతోషకరమైన ఒక విషయం. అంతేకాకుండా ఈ శనివారం నాడు నిజంగా అండి, శనివారం నాడు మనకి ఎలాంటి ఒక శని దోషం ఉన్నా కూడా, ఇంటికి నరదిష్టి ఉన్నా కూడా మన ఇంటి నుంచి తరిమి కొట్టడానికి చాలా మంచి అవకాశం అండి. అందువల్ల వరాహి అమ్మవారిని తలుచుకొని ఈరోజు మనం ఒక 8 లవంగాలతో ఒక పరిహారాన్ని చేయబోతున్నాం మన ఇంటి హాల్లో. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా? ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 6303087995. ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, అత్త కోడళ్ళ మధ్య సమస్యలు కానీ, స్త్రీ పురుష వశీకరణ కానీ, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే 5వ తారీఖు మనకి శనివారం నాడు అష్టమి తిథి రావడం అనేది జరిగిందండి. వరాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజులలో పంచమి, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులు చాలా శక్తివంతమైన రోజులండి. నిజంగా అష్టమి అంటేనే మనం అష్టైశ్వర్యాలను పొందడానికి ఎంతో వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి అష్టైశ్వర్యాలు మన దాకా రావాలి అని అంటే కనుక మన ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ బయటికి తరిమేయాలండి. అలాంటి అష్టమి తిథి రోజున మనం చేసే ఈ పరిహారం వల్ల అండి మన ఇంట్లో ఎలాంటి దోషాలున్నా కూడా ఫస్ట్ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా అందువల్ల మనం చేయబోయే మంచి పరిహారం అండి. నిజంగా మా అమ్మవారికి, వరాహి అమ్మవారికి చేసే పరిహారాలలో ఇలా లవంగాలతో కానీ, మిరియాలతో కానీ చేసే చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అది కూడా అష్టమి తిథి రోజున. అష్టమి అంటేనే 8 అనే సంఖ్యను సూచిస్తుంది కాబట్టి 8 అనే సంఖ్యతో మనం పరిహారాలు ఏదైనా సరే ఈరోజు చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. చాలామంది కూడా అక్క నేను ఎన్నో పరిహారాలు చేస్తున్నాను, ఇంకా కూడా నాకు రిజల్ట్ కనిపించలేదు అని చెప్పి అధైర్యపడే వాళ్ళు ఉన్నారండి. ఎవ్వరు కూడా అధైర్యపడకండి ఫ్రెండ్స్. నిజంగా మనకి మంచి రోజులు వస్తూనే ఉన్నాయి. మన కష్టము తీరే రోజు ఖచ్చితంగా వస్తుందండి. మనకి ఆ సమయం అనేది వచ్చేంత వరకు కూడా మనం చేయవలసిన కృషి అనేది మనం ఏమాత్రమో కూడా అధైర్యపడకుండా, వెనకడుగు వేయకుండా ట్రై చేస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా మంచి రోజులు అనేవి వస్తాయండి. ఒక్కొక్కసారి చేసిన వెంటనే అండి చాలామంది కూడా అక్క నేను చేశాను, నాకు మనీ అనేది వచ్చింది, నేను ఈ పరిహారాన్ని చేశాను అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఇంకా ఫలించలేదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. మనం నిమిత్త మాత్రులం అండి. మనం చేయవలసిన కృషి మనం చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం డబ్బు సంపాదించడం కోసం. అలా సంపాదించడంతో పాటు నిజంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేస్తే ఇంకా ఎంతో వరకు కూడా మన ఇంట్లో ఉన్న కీడంతా కూడా బయటకు వెళ్ళిపోతుందండి. అందుకోసమే మనం ముఖ్యంగా ఈరోజు చేస్తున్నాం. ఈరోజు వారాహి అమ్మవారికి మాత్రమే కాకుండా కాలభైరవుడికి కూడా చాలా విశేషమైన రోజండి. శివాలయంలో కాలభైరవుడి గుడి ఉంటుంది, ఆలయం ఉంటే కనుక అక్కడ కూడా వెళ్ళి మనం దీపారాధన అష్టమి తిథి రోజున వెలిగిస్తే చాలా మంచిది. మనకి హెల్త్ పరంగా కానీ, మన ఇంట్లో నరదిష్టి కానీ, ఎలాంటి ఒక దిష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంది, నేను ఏమాత్రమూ లేసి పని చేయలేకపోతున్నాను, హెల్త్ అనేది పద్దాకా కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి కాలభైరవుడికి దగ్గరికి వెళ్ళి మిరియాలతో ఒక 8 మిరియాలతో దీపారాధన అష్టమి తిథి రోజున చేస్తే చాలా మంచిది. ఇంకా మనం వరాహి అమ్మవారికి పూజలు చేసే వాళ్ళం కాబట్టి వరాహి అమ్మవారిని తలుచుకొని ఈరోజు మనం ఒక పరిహారాన్ని మన ఇంటి హాల్లోనే మనం చేయబోతున్నామండి. ఎందుకోసము అని అంటే అందరూ కూడా అండి ఎక్కువగా మనం ఉండి స్పెండ్ చేసే టైం ఏంటి అని అంటే హాల్లోనే కూర్చుంటూ ఉంటాం, భోజనాలు చేస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. అందువల్ల ఎవరు వచ్చినా కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా హాల్లోనే మనం కూర్చోబెడుతూ ఉంటాం. వాళ్ళు కూడా హాల్లోనే కూర్చుంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడే మనకి ఎక్కువగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. వచ్చిన వాళ్ళు మనల్ని చూసి అబ్బో ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకున్నారని కానీ, బాగా సంపాదించుకున్నారని కానీ ఏదో ఒక మాటలు వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారండి. అవన్నీ మనకి పైకి తెలియదు. అందువల్ల అలాంటి ఒక దిష్టి అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. మన సమస్యలన్నీ కూడా నరదిష్టి అంతా బయటికి వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా ఏదైతే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నామో
అలాంటి సమస్యలన్నీ కూడా ఈ అష్టమి తిథి రోజున, అది కూడా శనివారం నాడు కలిసి రావడం అనేది చాలా మంచిదండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఒక 8 లవంగాలను మాత్రం తీసుకోండి. లవంగాలతో పాటు మీరు 8 మిరియాలు కూడా వేస్తే చాలా మంచిది. లేదు మిరియాలు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు లవంగాలను తీసుకున్నా కూడా చాలు. చాలామంది అండి మిరియాలను ఉపయోగిస్తే ఎలాంటి ఘాటైన శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి మనం మిరియాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల మీకు అలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు మిరియాలు కూడా ఉపయోగించవచ్చు. ఒక 8 మిరియాలు కానీ, ఒక 8 లవంగాలు కానీ, లేదంటే 2 వేసినా కూడా చాలా మంచిది. మీరు ఇట్లాగా ఒక మట్టి మూకిడి తీసుకోండి. మూకిడి కానీ, లేదంటే ఒక మట్టి వస్తువు ఏదైనా సరే, ఒక పెద్ద ప్రమిద కానీ ఏదైనా సరే తీసుకొని అందులో మీరు ఈ 8 మిరియాలని, 8 లవంగాలను కూడా వేసి కొంచెం పచ్చ కర్పూరాన్ని కానీ, లేదంటే మామూలు కర్పూరం వేసినా పర్వాలేదు, వేసి దాన్ని వెలిగించండి. కర్పూరం వేసి వెలిగించండి. ఆ మిరియాలని వేసి ఇంకా ఆ ప్రమిదని పట్టుకొని మీరు ఇల్లంతా కూడా చూపించండి. మన హాల్లోనే వెలిగిస్తాము, ఇల్లంతా కూడా ఒకసారి చూపించి తీసుకొచ్చి చివరికి హాల్లోనే పెట్టండి. అదంతా కూడా వెలిగి ఆరిపోయేంత వరకు కూడా, అంటే కర్పూరం అంతా కూడా వెలిగి ఆ మిరియాలు ప్లస్ లవంగాలు కూడా అన్నీ దాంట్లో ఆ కర్పూరంలో కాలిపోవాలండి. మధ్యలో ఒకవేళ కర్పూరం కన్నా కొండెక్కినా కూడా మళ్ళీ కూడా కర్పూరం కొంచెం వేసి మీరు వెలిగేంత వరకు కూడా వెలిగించండి. బాగా అంతా పొడిగా అయిపోయిన తర్వాత బయటికి తీసుకువెళ్ళిపోయి డాబా మీదకి తీసుకువెళ్ళి ఆ పొడి అంతా కూడా ఆకాశంలోకి ఊదేసేయండి. నిజంగా ఆ పొడి అంతా కూడా వెలిగించినప్పుడు ఎప్పుడైతే కనుక పొడి మన ఇంట్లో అంతా కూడా ప్రవహిస్తుందో ఆ పొడి రూపంలో మనకి ఆ పొగలాగా వస్తుందండి. ఎప్పుడైతే నిప్పు ఆరిపోయిందో, మన కర్పూరం ఆరిపోతుందో, కర్పూరం వెలిగేటప్పుడు కూడా మనకు ఒక పొగ వస్తుంది, ఒక స్మెల్ అనేది వస్తుంది. అలాంటి ఒక స్మెల్ ద్వారా నిజంగా మన సమస్య అంతా వెంటనే భయపడి పారిపోతుందండి. అలాంటి ఒక శక్తివంతమైన పరిహారం అన్నమాట ఇది. సమస్యలన్నీ కూడా పారిపోతాయి, దుష్టశక్తులన్నీ కూడా పారిపోవడానికి మంచి అవకాశం ఉంది ఈ అష్టమి తిథి రోజున. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఇంట్లో పిల్లలందరూ ఉండే సమయంలో రాత్రి 12 గంటల లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ అష్టమి తిథి గడియలు మనకి ఈరోజు రాత్రి అండి, అంటే రేపు తెల్లవారుజామున, అంటే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు 12 గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. మీరు ఈరోజు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎంత ఒక మంచి ఎనర్జీ అనేది కనిపిస్తుంది. నిన్నటి వరకు మనం ఎలా ఉన్నాం, ఈ పరిహారం చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చిందక్క అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. డబ్బు పరంగా కానీ, మనకి రావాల్సిన డబ్బులన్నీ కూడా రావడానికి ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది, ఏదో ఒక శక్తి. మనం ఇలా చేయడం వల్ల ఆ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతే మనకి రావాల్సిన డబ్బులు రేపే మన చేతికి కూడా అందవచ్చు. ఒకసారి చేసి చూడండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే అండి చాలామందికి అష్టమి తిథి అని కానీ మంచి రోజులు కొన్ని తెలియకపోవచ్చు, వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలియచేశారు అని అంటే వాళ్ళు కూడా గుర్తుంచుకొని వాళ్ళ వల్ల అయినా విషయాలని, పరిహారాలను చేసుకోగలుగుతారండి నమ్మకం ఉన్న వాళ్ళు. అందువల్ల అలా చేసిన తర్వాత వాళ్ళకి మంచి ఒక హ్యాపీని, కష్టం నుంచి బయటపడగలిగే దారిని మనం చూపించగలిగితే అంతకంటే కావాల్సిన పుణ్యం ఏముంటుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.